జోగి రాజీవ్ కస్టడీ బెయిల్ పిటిషన్లపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. రాజీవ్ను కస్టడీకి కోరుతూ ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు జోగి రాజీవ్ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే జోగి ఫ్యామిలీ అగ్రిగోల్డ్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సబ్ రిజిస్టర్ నాగేశ్వరరావు కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో సిఐడి, ఏసీబీ నమోదు చేసిన 2 కేసుల్లోనూ సబ్ రిజిస్టర్ నాగేశ్వరరావు, సర్వేయర్ రమేష్ నిందితులుగా ఉన్నారు. మండల సర్వేయర్ రమేష్ సహకారంతోనే ఈ విధంగా అంతా నడిచినట్లు సమాచారం. తహసీల్దార్ జాహ్నవికి తెలియకుండానే ఈ కథంతా నడిపినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో జోగి రాజీవ్, సర్వేయర్ రమేష్ అరెస్ట్ అయ్యారు. ఇక పరారీలో ఉన్న జోగి వెంకటేశ్వరరావు, సబ్ రిజిస్టర్ నాగేశ్వరరావు చర్యలు కొనసాగుతున్నాయి. జోగి రాజీవ్ కస్టడీ బెయిల్ పిటిషన్పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. రాజీవ్ను కస్టడీకి కోరుతూ ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, జోగి రాజీవ్ కస్టడీకి సంబంధించి అదేవిధంగా బెయిల్ పిటిషన్ల పైన కూడా నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగబోతుంది. రాజీవ్ని కస్టడీ కోర్టు ఏసీబీ పిటిషన్ ని దాఖలు చేసింది. మరోవైపు బెయిల్ పిటిషన్ కూడా కావాలని చెప్పి జోగి రాజీవ్ దాఖలు చేశారు. దీంతో విచారణ జరుపుతుంది నేడు ఏసీబీకి సంబంధించినటువంటి కోర్టులో. ఈ అంశాలపైన అటు ప్రభుత్వం తరపున న్యాయవాది, జోగి రాజీవ్ తరపున న్యాయవాది ఎలాంటి వాదనలు వినిపిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. జోగి ఫ్యామిలీకి సంబంధించి అగ్రిగోల్డ్ వ్యవహారంలో కీలకమైనటువంటి ఆరోపణలను ఎదుర్కోవడం, కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇందులో అధికారుల పాత్ర, సబ్ రిజిస్ట్రారు పాత్రతో పాటుగా ఇతర సిబ్బంది పాత్ర ఉందన్నటువంటి విషయాన్ని కూడా గుర్తించారు. ఇందులో భాగంగానే సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు కీలకంగా వ్యవహరించినట్లుగా గుర్తించారు. సిఐడి, ఏసీబీ నమోదు చేసినటువంటి 2 కేసుల్లో కూడా నిందితులుగా నాగేశ్వరరావు, రమేష్, తహసీల్దార్ జాహ్నవికి తెలియకుండానే ఈ మొత్తం ఎపిసోడ్ అంతా జరిగిందన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పటికే జోగి రాజు అదేవిధంగా సర్వేయర్ రమేష్ ని కూడా అరెస్ట్ చేశారు. ఇక జోగి వెంకటేశ్వరరావు పరారీలో ఉన్నారు, జోగి రమేష్ కి సంబంధించినటువంటి బాబాయ్. ఇక సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు కూడా పరారీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇందులో తహసీల్దార్ జాహ్నవికి సమాచారం అందించకుండానే మొత్తం అంశమంతా కూడా ముందుకు సాగినటువంటి మీద ఈ రోజు బెయిల్ పిటిషన్ అదేవిధంగా కస్టడీ పిటిషన్ కి సంబంధించినటువంటి అంశాలు ఎలా ముందుకు వెళ్తాయన్నది కూడా ఆసక్తికరంగా మారింది. కోర్టు ఇచ్చేటువంటి తీర్పు పైన సర్వత్రా కూడా ఉత్కంఠత నెలకొన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇంకోవైపు జోగి రమేష్ కి సంబంధించినంత వరకు కూడా ఆస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన డాక్యుమెంట్స్ కూడా ఇప్పటికే కోర్టు ముందు ఉంచడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారంలో వచ్చేటువంటి తీర్పు అటు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్ కి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఆసక్తికరంగా మారింది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ హరీష్.